యేసు గురించి చాలామంది క్రైస్తవులకు తెలియని 11 విషయాలు. 1. యేసు శిలువపై వేలాడదీయబడలేదు. బైబిల్ గ్రీకు పదమైన స్టౌరోస్ను ఉపయోగిస్తుంది. దీనిని శిలువ అని అనువదించారు, కాని దీనికి కొయ్య అని కూడా అర్థం. రోమన్లు సాధారణంగా శిలువలను ఉపయోగించరు. వారు తమ ఖైదీలను వేర్వేరు స్థానాల్లో మేకులు కొట్టారు లేదా కట్టారు. 2. యేసు ఒక గుర్రపుశాలలో జన్మించలేదు. సువార్తలలో ఎటువంటి గాథలు లేదా గుర్రపుశాలలు ప్రస్తావించబడలేదు. లూకా ప్రకారం శిశువును పశువుల తొట్టిలో ఉంచారు, కాని పండితులు దీనిని అతిథి గది యొక్క తప్పు అనువాదం అని అంటున్నారు. యేసు బహుశా అతని బంధువుల ఇంట్లో జన్మించి ఉండవచ్చు. 3. యేసు తెల్లవాడు కాదు. తెల్లవాడిగా యేసు చిత్రం మనకు సుపరిచితం, కాని అది తరువాతి యూరోపియన్ చిత్రణల నుండి వచ్చింది. యేసు మధ్యప్రాచ్య మరియు యూదుడు, అందువలన అతను బహుశా నల్లటి జుత్తు మరియు ఆలివ్ చర్మం కలిగి ఉండవచ్చు. 4. యేసు డిసెంబర్ 25న జన్మించలేదు. సువార్తలలో ఏదీ అతని పుట్టిన తేదీని ప్రస్తావించలేదు. యేసు ఏ కాలంలో జన్మించాడో ఎటువంటి సూచన లేదు. దాదాపు 330 ఏడీ వరకు క్రిస్మస్ జరుపుకోలేదు. డిసెంబర్ 25 రోమన్ సాటర్నాలియాతో సమానంగా ఉండేలాగా ఎంపిక చేయబడి ఉండవచ్చు. 5. యేసు ఏకైక సంతానం కాదు. యేసుకు అనేక మంది తోబుట్టువులున్నారని బైబిల్ చెప్తోంది. వారిలో ఒకరు జేమ్స్, సెయింట్గా గౌరవించబడ్డాడు. జేమ్స్ ది జస్ట్, జోసెఫ్, సైమన్, యూదా మరియు కనీసం 2 సోదరిమల్లులు కూడా ఉన్నారు. అయితే క్యాథలిక్ మరియు తూర్పు ఆర్థోడాక్స్ సిద్ధాంతాలలో యేసు ఏకైక సంతానమే. 6. మేరీ కన్య కాదు. వర్జిన్ జననం యొక్క ఆలోచనను సెయింట్ అగస్టిన్ కనుగొన్నారు. దీనిని అనేక క్రైస్తవ చర్చిలు అంగీకరించాయి, కానీ బైబిల్లో దీని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. దీనిని ప్రస్తావించే ఏకైక సువార్తలు యేసు మరణించిన చాలా కాలం తర్వాత వ్రాయబడ్డాయి.